లీడర్ కి బాగా కలిసొస్తుందట. అరంగేట్రంతోనే ఘోర పరాజయాన్ని చవిచూసిన ఆ నయా లీడర్ కాషాయంలో పసుపు రంగు చూస్తున్నారట. టికెట్ కోసం కండువా మార్చేసిన ఆ లీడర్ కూటమి జెండాలతో చక్కర్లు కొడుతూనే కమలం పార్టీని చిక్కులో నెట్టేస్తున్నాడట. ఆయన్ని జాతీయ పార్టీ సీరియస్ గా తీసుకోవడం లేదా? ప్రభుత్వ సర్వీస్ నుంచి వచ్చి కడప గడపలో సరికొత్త రాజకీయం చేస్తున్న ఆ లీడర్ ఎవరు? రండి బాబు రండి, ఎవరికైనా అవకాశం దక్కొచ్చంటూ ఎన్నికలొస్తే టూలెట్ బోర్డు పెట్టేస్తున్నారు. అక్కడ 25 ఏళ్లుగా ఆ నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు కొత్త మహాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. అయితే వారి ఆశలు అక్కడితో ఆవిరైపోతున్నాయి. ఏపీలో సీమ గడ్డపై 25 ఏళ్లుగా ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో కొత్త వారికి ఏరికోరి టికెట్ ఇచ్చే సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. రాయలసీమ ప్రాంతానికే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటుంది బద్వేల్ సెగ్మెంట్. కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సెంటర్ పాయింట్ లా ఉంటుంది ఆ నియోజకవర్గం. ఇక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూనే కొత్త నేతల రాజకీయ పరిచయ వేదికగా నిలుస్తోంది బద్వేల్. బ్యాడ్ లక్ ఏంటంటే కూటమి హవాలో మిత్రపక్షం బద్వేల్లో నెగ్గుకు రాలేకపోవడం. అయితే డబుల్ ఇంజిన్ నినాదాన్ని బద్వేల్ బీజేపీ నేత సీరియస్ గా తీసుకున్నారట. ఎన్నికల ప్రచారంలో 3 పార్టీల జెండాలతో హడావిడి చేసి ఘోరంగా ఓడిపోయినా ఆయన జెండాల మోజు మాత్రం తీరడం లేదట. జనసేన జెండా పక్కకు నెట్టేసి కమలం పార్టీలో ఉంటూనే అనధికారికంగా టీడీపీ లీడర్ గా చలామణి అవుతున్నారాయన. ఏకంగా కాషాయానికి పసుపు టచ్ ఇప్పిస్తూ ఆయన సైకిల్ సవారీ ప్రస్తుతం కడప రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందంటున్నారు. కాషాయం వెలిసి పసుపు రంగులోకి మారిపోతోంది. కడప గడపలో మహానాడు సాక్షిగా బద్వేల్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రోషన్న వ్యవహారం బట్టబయలైంది. బీజేపీలో కొనసాగుతూనే టీడీపీ అధికార కార్యక్రమాల్లో పాల్గొంటోన్న రోషన్న పేరు తీవ్ర చర్చకు దారితీస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కారులో బద్వేల్ నేత రోషన్న వ్యవహారం బీజేపీ అధిష్టానానికి సంకటంలో పడేస్తోందట. బద్వేల్లో 25 ఏళ్లుగా గెలుపెరగని టీడీపీ అక్కడ ప్రతి ఎన్నిక పెద్ద పరీక్ష పెడుతోంది. కానీ విజయం మాత్రం దక్కడం లేదు. మొదట బద్వేల్ టీడీపీ అభ్యర్థిగా రోషన్ అని చంద్రబాబు ప్రకటించారు. అయితే కూటమి సీట్ల సర్దుబాటులో బద్వేల్ నియోజకవర్గాన్ని చివరి క్షణంలో బీజేపీకి కేటాయించారు. దీంతో బద్వేల్ టీడీపీ నాయకురాలు విజయమ్మ పొలిటికల్ కాలేజ్ నుంచి మరోసారి కొత్త అభ్యర్థి రూపంలో రోషన్న ఎంట్రీ ఇచ్చేశారు. ఓడిపోయినా బీజేపీలోనే కొనసాగుతూ టీడీపీ మహానాడులో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు రోషన్న. మహానాడు దగ్గర కలియ తిరుగుతూ పసుపు పార్టీ నేతలందరినీ ఆయన ఆప్యాయంగా పలకరిస్తోన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదాన్ని బద్వేల్ సెగ్మెంట్ లో విస్తృతంగా ముందుకు తీసుకువెళ్తూ ఆ 2 పార్టీల జెండాలకు న్యాయం చేసే బాధ్యత తీసుకున్నారు రోషన్న. బద్వేల్ కావాలంటూ పట్టుబట్టి బీజేపీ ఆ నియోజకవర్గాన్ని దక్కించుకుంది. పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నా రోషన్నని టీడీపీ నుంచి అరువు తెచ్చుకుని బీజేపీ టికెట్ కేటాయించడంపై సొంత పార్టీ నేతలు వ్యతిరేకించారు. విజయమ్మ రాజకీయంతో ఆమె అనుకున్న అభ్యర్థే కూటమి నుంచి బరిలో నిలిచారు. ఓడిపోయాక పసుపు, కాషాయ కండువాలను కలిపేశారు రోషన్న. మిత్రధర్మాన్ని పాటిస్తూనే స్వతంత్రంగా రాజకీయాలు చేస్తోన్న కమలం పార్టీకి రోషన్న వ్యవహారం మింగుడు పడడం లేదు. కానీ బద్వేల్ నాయకుడి విషయంలో సైలెంట్ గా ఉండడం వెనుక పెద్ద కథే నడుస్తుందనే ప్రచారం చక్కర్లు కొడుతోంది. ఒకసారి గెలిచిన నాయకుడు మళ్లీ గెలిచే చరిత్ర లేని బద్వేల్లో వరుసగా 2 సార్లు వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా డాక్టర్ సుధా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి నియోజకవర్గంలో కూటమి నేతలు గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ఆరోపణలపై మౌనం వహిస్తున్నారట. బీజేపీ, టీడీపీని బ్యాలెన్స్ చేయడంలోనే బిజీగా ఉన్నారు కూటమి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రోషన్న. కడప జిల్లాలో జమ్మలమడుగు లాంటి నియోజకవర్గాన్ని కూడా గెలిచి పట్టు బిగిస్తోన్న బీజేపీకి రోషన్న వ్యవహార శైలి పెద్ద డ్యామేజ్ గా మారిందంటున్నారు. గత ఎన్నికల్లో బద్వేల్ టికెట్ కోసం బీజేపీ ముఖ్య నేతలు గట్టి ప్రయత్నాలు చేసినా టీడీపీ నుంచి వచ్చిన రోషన్నకే టికెట్ కేటాయించడం అప్పట్లోని కొన్ని అనుమానాలకు తావిచ్చింది. బద్వేల్లో పార్టీ పట్టు సాధించేలా ఆదినారాయణ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నా సొంత పార్టీలోని డబుల్ గేమ్ లీడర్లతో పార్టీ బ్రాండ్ వాల్యూ పడిపోతోంది. రోషన్న చేస్తున్న డ్యామేజ్ ని బీజేపీ నాయకత్వం ఎలా కవర్ చేసుకుంటుందో చూడాలి మరి.